బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లాలో నడి రోడ్డుపై అతి కిరాతకంగా జరిపిన హత్య కేసు సంచలనంగా మారింది. అయితే సొంత అన్నే తమ్ముడితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో తమ్ముడు అన్నని అతి కిరాతకంగా నరికి చంపేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగినప్పటికీ కూడా ఎవ్వరూ దగ్గరకొచ్చి ఆపే ప్రయత్నం అయితే చేయలేదు, అంత సాహసం చేయలేకపోయారు. మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ దారుణ హత్య జరిగింది. అయితే మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న గన్యా కుమారుడు ఉమేష్గా ప్రస్తుతం గుర్తించారు. ఉమేష్ ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి కత్తితో పొడిచి చంపినట్లుగా కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ హత్యకు కారణం ప్రధానంగా అతను మద్యానికి బానిసై తరచూ గొడవలు పడుతున్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా కూడా ప్రస్తుతం సమాచారం. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై తరచుగా వేధింపులకు పాల్పడుతుండటంతోనే చిన్న కుమారుడు విసిగిపోయి హత్యకు పూనుకున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అయితే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టంకి మృతదేహాన్ని తరలించారు. ప్రస్తుతం గన్యా స్వగ్రామం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కారణంగా కుటుంబంతో సహా మేడ్చల్కి వచ్చి ఇతను జీవిస్తున్నాడు. ఆయనకు 3 కొడుకులు, 1 కూతురు కూడా ఉన్నారు. హత్యకు గురైన వ్యక్తి సంతానంలో 2వ వాడు కాగా హత్య చేసింది చిన్న కుమారుడిగా భావిస్తున్నారు. అయితే ఇతను అన్న అంటే ఈ సొంత అన్నే తమ్ముడిని హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. మద్యానికి బానిసై అతను రోజు కుటుంబంలో గొడవలు తీసుకొస్తున్న కారణంగా కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీశాయంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. అందరూ చూస్తుండగా పట్టపగలే అతన్ని అతి కిరాతకంగా నరికి చంపిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో అయితే ఈ ఎవరైతే హత్యకు గురయ్యారో అతను మద్యానికి బానిస అవ్వడం వల్లే కుటుంబంలో రోజు గొడవలు అలాగే కలహాలు కారణంగా చిన్న కుమారుడు విసిగిపోయి ఇంకొక అతనితో కలిసి ఈ హత్యకు పూనుకున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. మొత్తం అందరూ చూస్తుండగా పట్టపగలే ఈ హత్య జరిగింది. అయితే ఎవరు కూడా అతను పొడుస్తున్న సమయంలో కత్తితో అతని పైన హత్యకు గురి చేస్తున్న సమయంలో ఎవరు దగ్గరకు వచ్చి ఆపే సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే అతను అంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో అందరూ తిరుగుతున్న ప్రదేశంలో అలా చేస్తున్నప్పటికీ కూడా ఎవరు ఆపకపోవడంతో అందరూ కూడా కొంచెం భయభ్రాంతులకు గురైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఘటనను ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి. బికాస్ అందరూ చూస్తుండగానే పట్టపగలే ఈ హత్య జరిగింది. సొంత అన్ననే ఈ హత్యకు పూనుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి అందరూ చూస్తుండగా సొంత అన్నపై తమ్ముడు ఈ హత్యకు పాల్పడినట్లుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ఎవరు ఈ బయట వాళ్ళు ఎవరూ చేయలేదు, సొంత కుటుంబంలోనే వాళ్ళ కుటుంబాల కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా కూడా ప్రస్తుతానికి పోలీసులు నిర్ధారించారు. మరి వాళ్ళ తండ్రి ఏం చెప్తున్నారో ఈ ఘటనకు సంబంధించి, అసలు ఏ గొడవలు ఉన్నాయో కూడా ఒకసారి మనం విందాం. డ్యూటీకి వచ్చేటప్పుడు ఏం లేదు సార్. మీ కొడుకు అని చెప్పి మీకు తెలుసా? సార్ ఎవరో ఫోన్ చేసిరు, మీ కొడుకును చంపేసినారు, మీరందరు జైలుకి పోవాలని సార్ చెప్పిన ఏదో ఫోన్ నంబర్ వచ్చింది. నేను డ్యూటీలో ఉన్నా సార్ రామాన్పేటలో. గొడవలు ఉన్నాయి మీ ఇంట్లో? సార్ అదే మాకు పెద్ద కొడుకుతోనే గొడవలు ఉంటాయి సార్. అంటే మాకు లేవు, వాడే గొడవ వేస్తుండే. ఎవరు ఏందని మీకు తెలుసా సార్? ఇప్పుడు అనుమానం ఏమైనా ఉందా? అనుమానం ఏం లేదు సార్. ఎవరు పొడిచిందని మీకు తెలుసా? నాకు తెలియదు సార్. అంటే మీకు ఫోన్ అంతా వస్తుంది కదా, ఎవరైనా చెప్తుంటారు కదా. ఫోన్ చేసి ఏమని చెప్పారు? నాకు నేను పోలీసు మాట్లాడుతున్నాను సార్ ఎవరు చెప్పారు. సరే సార్ నేను వస్తున్నాను, డ్యూటీలో ఉన్నా, రామన్పేట పారైనా చెవుల పారైనా వస్తున్నా అని చెప్పిన సార్. కొడుకులే ఒక అన్నను లేకపోతే తమ్ముడు అన్నను ఎవరో చంపిరు అంటున్నారు సార్. అవునా? అంటున్నా సార్. నేను పబ్లిక్ ఇంటే ఇప్పుడు నేను చూడలే, అడిగి పోలే సార్. ఇప్పుడే బస్ తీసుకొచ్చి వచ్చిన సార్. మీ మనుషులేనా? నేను చూడలేదు సార్. అక్కడికి
నా పెద్ద కొడుకు సార్. దగ్గర పట్టుకోండి. దాని మైక్ ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఉమేష్? ఉమేష్ సార్ వాడు ఉంటాడు సార్ 23. పెళ్ళైందా ఉమేష్ కు? పెళ్ళైంది సార్, ఒక బిడ్డ ఒక కొడుకు. లచ్చు ఉన్నాడు సార్, తమ్ముని కొడుకున్నాడు. నీకెంతమంది కొడుకులు? నాకు 2 కొడుకులు ఒక బిడ్డ సార్. మీ సొంతూరు ఎక్కడ? మాది మాచారెడ్డి దగ్గర సోమారంపేట విలేజ్ సార్. ఉమేష్ ఏం చేస్తాడు? ఉమేష్ ఏం చేయడు సార్, ఇట్లనే ఇక కైకిల్ పని అది ఇది. చిన్న కొడుకు పేరు ఏం సార్? రాకేష్ సార్. ఆయన ఏం చేస్తాడు? ఆయన చదువుకున్నాడు సార్, మన కుకుట్పల్లి కాలేజీ చదువుకున్నాడు. ఇంకా ఇప్పుడు అదే ఏదో ఫీజు కట్టాలని చెప్పి పైసలు లేకపోతే ఇప్పుడు వేరే వచ్చి కంపెనీలో పని చేసుకుంటుండు. ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని? ఎవరు చిన్నవాడు ఏం చేస్తారు? పెద్దోడే వానితోటి ఇబ్బంది సార్. ఏం చేస్తుండే సార్, ఇక పని చేయకపోతుండే. చేసినప్పుడు ఏమో వాడే తాగుతుండే, వాడే తింటుండే. ఇక పైసల గురించే ఇబ్బంది. చేస్తేనేమో ఒకరోజు చేసి తర్వాత రోజు ఇబ్బంది. ఇంట్లో వానితోటి ఇబ్బంది సార్, ఏం లేదు. ఇంట్లో అన్నదమ్ములకి ఏమైనా గొడవలు అయినాయి ఈ మధ్య? ఇంతవరకు ఏ గొడవలు కలిసే వాళ్ళ అన్నదమ్ములకు నమ్ముకుంట అయితే ఇంట్లో ఎటువంటి ఇది కాలేదు. ఈ మొన్న వారం కింద మాత్రం మా ఉమేష్ గారు సౌదీ పోతాని ఈడ కంప్లైంట్ ఇచ్చిండు సార్ దగ్గర. అయితే నేను ఇక పంపిరావినికి అని చెప్పేసి 70,000 ఏజెంట్ మాట్లాడి పంపించిన. ఆ ఏజెంట్ ఏమో సౌదీకి ఫ్లైట్ హైదరాబాద్ నుంచి లేదు, బాంబే నుంచి ఉందని చెప్పేసి చెప్పింది సార్. బాంబే పంపించిన, అక్కడ కొట్లాడి వచ్చేసిండు, పోలే. 70,000 రూపాయలు ఏజెంట్ దగ్గరనే. ఎందుకు పోలేరు అంటే వాడు 3 సంవత్సరాలు అగ్రిమెంట్ అనబడ్డాయి. నేను 2 సంవత్సరాలు చేసి వస్తాను నేను అన్న. అంతటి గేట్ బయట నూపేసాడు అని చెప్పాను. 20 అడుగుల దూరంలో ఆ కారులో వస్తున్నా ఒక చిన్న వెహికల్ ఉంది. 2 కత్తులతో బహిరంగంగా లేడీస్ ఉన్నారు, భయపడుతున్నారు. ఆపాలంటే కత్తుతాడు. 4-5 సార్లు పొడిచి కిరాటంగా చంపేసి. నా ముంగడ కారు ఉంది కాబట్టి నేను ఆపలేకపోయినా, లేకపోతే నా కారుతో వాళ్ళని గుద్దని ఆపుతుండేనేమో. ఇదేను లైవ్ గా చూసా, నేనే సాక్షి, లైవ్ విట్నెస్. ఆకాశ్ రాథోడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లీగల్ అడ్వైజర్. 20 అడుగుల దూరంలో ఆ కారులో వస్తున్నా ఒక చిన్న వెహికల్ ఉంది. 2 కత్తులతో బహిరంగంగా లేడీస్ ఉన్నారు, భయపడుతున్నారు. ఆపాలంటే కత్తుతాడు. 4-5 సార్లు పొడిచి కిరాటంగా చంపేసి. నా ముంగడ కారు ఉంది కాబట్టి నేను ఆపలేకపోయినా, లేకపోతే నా కారుతో వాళ్ళని గుద్దని ఆపుతుండేనేమో. ఇదేను లైవ్ గా చూసా, నేనే సాక్షి, లైవ్ విట్నెస్. ఆకాశ్ రాథోడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లీగల్ అడ్వైజర్. రైట్, ఇక మేడ్చల్ హత్య కేసు సంచలనంగా మారింది. అసలు ఈ హత్య గల కారణాలేంటి, ఎందుకు చంపారన్న వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. మేడ్చల్ పట్టణంలోని ఇక్కడ మనం చూడొచ్చు, స్పాట్ దగ్గరనే ఉన్నాం. దారుణ హత్య జరిగింది. ఉమేష్ అనే వ్యక్తిని సొంత సోదరుడే హత్య చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులు తెలిసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ రక్తపు మడుగులను మట్టిపోసి కొద్దిసేపటి క్రితమే పోలీసులు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించారు. ఇది మేడ్చల్ 44 హైవే. మనం చూడొచ్చు, పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడే హత్య జరిగిన సంఘటనలోనే, హత్య జరిగిన వెంటనే తన భార్య 2 పిల్లలతో కలిసి వచ్చి హృదయ విదారకంగా రోజించింది. ఈ ఘటనతో మేడ్చల్లో పూర్తిగా ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మృతుడు ఉమేష్ తండ్రి ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేసినట్లుగా కూడా తెలుస్తుంది. తన పేరు కూడా గణ్య. ఆయన కుమారుడే ఉమేష్, 30 సంవత్సరాలు ఉంటుంది. అయితే చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి, అంటే ఉమేష్ సోదరుడే ఈ హత్య చేసినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసింది. అయితే ఉమేష్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను తరచూ వేధిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దీంతో విసిగిపోయిన చిన్న కుమారుడు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మేడ్చల్ సిఐ సత్యనారాయణ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తిస్థాయిగా వివరాలు కూడా సేకరించారు. బాడీని మాత్రం ఆసుపత్రికి తరలించారు. అయితే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి గ్రామానికి చెందినటువంటి వీరు గత కొన్ని రోజులుగా ఇక్కడికి వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే తన ఉమేష్ అన్న ఎవరైతే ఉన్నాడో, అన్న ఉమేష్ కుటుంబాన్ని మద్యానికి బానిసై కుటుంబాన్ని వేధిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సొంత సోదరుడిగే విసిగిపోయినటువంటి కుటుంబ సభ్యులను విసిగిస్తున్నాడని చెప్పి కుట్రపూరితంగానే ఈ విధంగా చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే
ఆయనకు ముగ్గురు కొడుకులో కూతురు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. హత్యకు గురైన వ్యక్తి సంతానంలో రెండో వాడు కాగా హత్య చేసింది చిన్న కుమారుడిగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో తనకు ఎవరు సహకరించారు, ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచిన నేపథ్యంలో ఇటు ఉమేష్ సోదరుడితో పాటుగా ఉమేష్ సోదరుడికి సహకరించిన వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం మనం మేడ్చల్ దగ్గరనే ఉన్నాం. ఇక్కడనే పోలీసులు అయితే దీనికి సంబంధించినటువంటి ఈ హైవేకి సంబంధించినటువంటి హత్య జరిగిన సంఘటనకి ముందు వెనుక ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా కొద్దిసేపటి క్రితమే పరిశీలించారు. ఇటు ఉమేష్ సోదరుడితో పాటుగా ఉమేష్ కు సహకరించిన హత్యకి, ఎందుకంటే అత్యంత దారుణంగా ఇదే రోడ్డు పైన కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేసిన నేపథ్యంలో పోలీసులు కీలక ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటికే కుటుంబ సభ్యులే హత్యకు చేసిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అంటే అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసై అత్యంత దారుణంగా ఆయన వేధిస్తున్నట్లుగా కూడా పోలీసుల విచారణలో ఇటు కుటుంబ సభ్యులు తెలిపినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉమేష్ కి అంటే కుటుంబ విభేదాలే కారణమా లేకపోతే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది పోలీసులు దర్యాప్తులో తెలిసే అవకాశం. ఎందుకంటే కీలకంగా సొంత సోదరుడే హత్య చేసిన నేపథ్యంలో ఓన్లీ కుటుంబ వివాదాలే కారణమా లేదంటే ఇతర ఏమైనా ఆస్తుల వ్యవహారం కానీ ఇంకా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఉమేష్ సోదరుడు ఇంకో హత్యకు సహకరించిన మరో వ్యక్తి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఈ కేసులో కీలక విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. మేడ్చల్లో మాత్రం ఒక్కసారిగా ఒక భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. హృదయ విదారకంగా మృతుడి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి భార్య పిల్లలు హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి భార్యకి ఈ విషయాలన్నీ ముందే తెలుసా, మరి కుటుంబ వివాదాలు ఏమైనా ఉన్నాయా అని ఇప్పటికే భార్యను కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సొంత సోదరుడే ఇంత దారుణంగా హత్య చేయడానికి ప్రధాన కారణాలేంటి, ఓన్లీ కుటుంబ విభేదాలు, మద్యానికి బానిసై అంటే ఒకవేళ వేధించినా కూడా అది కుటుంబ సమక్షంలో కానీ ఇంకా వేరే ఇతర మార్గాల ద్వారా పోలీసు కేసుల ద్వారా కూడా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది. కానీ సొంత సోదరుడు ఇంత దారుణంగా ఇంట్లో ఉన్న సమయంలో కాకుండా నడి రోడ్డు మీద అన్నని పట్టుకొని ఇదే ప్లేస్ లో మనం చూడొచ్చు. మట్టిపోసి పోలీసులు దాన్ని పూర్తిగా రక్తపు మడుగులో ఇంతవరకు ఇక్కడి నుంచి దాదాపు 3 మీటర్ల వరకు మనం ఒకసారి చూడ ఇక్కడ నుండి ఇదే ఘటనలో ఇక్కడే తను కింద పడిపోయి ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు అటు సిగ్నల్ వైపు నుంచి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హత్య చేసినంత కత్తులతో పొడిచి ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన సీసీ కెమెరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా హత్యకు గల ప్రధాన కారణాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక మేడ్చల్ హత్య కేసు సంచలనంగా మారింది. దీనికి ప్రధాన కారణం మద్యానికి బానిస అవ్వడమే అంటున్న ఏసీపీతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. మేడ్చల్లో అత్యంత దారుణంగా ఉమేష్ని హత్య చేసిన కేసులో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తీసుకుని మనతో పాటు ఏసీపీ ఉన్నారు. మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం. సరే, నడి రోడ్డు పైన కత్తులతో దాడిచి సొంత సోదరుడే హత్య చేశాడు, అసలు ఏంటి దీనిపైన? అది వాస్తవంగా ఇంటి దగ్గర స్టార్ట్ అయింది గొడవ. సంఘటన స్థలానికి ఒక 100 మీటర్ల దూరంలోనే వీళ్ళంతా రెంటుకుంటారు. మృతుడు మరియు నిందితుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. వాళ్ళ తండ్రి ఆర్టీసీ డ్రైవరు. ఈ మృతుడు మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను నిరంతరంగా వేధిస్తున్న క్రమంలో వీళ్ళు నిన్న ఇవాళ కూడా తాగి వాళ్ళ చెల్లెను తల్లిని కొడుతుంటే అతడి తమ్ముడు మరియు ఇంకో చిన్నాన్న కొడుకు ఇద్దరు కూడా అడగడానికని వచ్చి మాట్లాడే క్రమంలో ఇంట్లో గొడవ ఎక్కువై ఆ గొడవలో వాళ్ళు కత్తితోటి పొడవడం జరిగింది. వాళ్ళ నుంచి తప్పించుకొని రోడ్డు మీదకి వచ్చి పారిపోయే క్రమంలో అదే వాళ్ళను వెంటబడి ఇదే వాళ్ళ సొంత తమ్ముడు మరియు ఇంకో కజిన్ బ్రదర్ ఇద్దరు కూడా అతన్ని పొడిచి పారిపోవడం జరిగింది. సార్ ఏంటి సార్ అంటే నడి రోడ్డు మీద ఒక హత్య చేస్తున్నా కూడా ఎవరు స్పందించకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడము, ఈ ఘటనలో ఇప్పటికే కుటుంబ సభ్యులను కూడా విచారించినట్లు ఏం బయటపడ్డాయి ఇందులో? అతడు నిందితునికి అది మృతునికి ఇంతకుముందు కూడా క్రైమ్ హిస్టరీ ఉందని చెప్తున్నారు. అతడు ఇంతకుముందు ఒక లేడీని మర్డర్ చేసి జైలుకు పోయి వచ్చినాడు. మళ్ళీ బెయిల్ కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా వాళ్ళ ఊర్లోనే ఇంకొక వ్యక్తిని కూడా తలపగల కొడితే అది కూడా కేసు అయ్యి అతడు అందులో కూడా జైలుకు పోయినాడు. అవి వెరిఫై చేస్తున్నాము. సో వీళ్ళను కూడా నిరంతరంగా వేధిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఆ క్రమంలో జరిగింది ఇది. కేవలం వేధింపులు అంటే మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధించడమే హత్యకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చా? ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నట్లు మీ దర్యాప్తులు ఏమైనా తెలిసిందా?
ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంతే తెలిసింది. జస్ట్ హత్య జరిగి 1 అవర్ అదే అయింది కాబట్టి ఇంకా వాళ్ళు పిటిషన్ కూడా పూర్తిగా ఇంకా ఇవ్వలేదు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయి. సరే, హత్య ఇవి ఇద్దరే అంటే సోదరుడు ఉమేష్ సోదరులు ఇద్దరే చేసినట్లుగా గుర్తించారా? ఇంకెవరైనా పాత్ర ఏమైనా ఉందా? ఎందుకంటే కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడుతున్న సందర్భంలోనే గొడవ జరిగినట్లుగా మీరు చెప్తున్నారు. అదే ఇప్పుడు ఒక ఒపీనియన్ రావడం టూ ఇయర్లీ. ఇప్పుడు మనకున్న ప్రాథమిక సమాచారం మేరకు మాత్రం వాళ్ళిద్దరే పొడిచినట్టుగా తెలుస్తున్నది. మనకు ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు క్రమంలో ఇంకెందుకంటే నిందితులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. అరెస్ట్ చేసినప్పుడు మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. సార్, ఇప్పటికే అంటే నిందితులను గుర్తించేందుకు ఏమైనా అంటే టీమ్స్ ఏర్పాటు చేశారా? ఇద్దరు ఆల్రెడీ అక్కడి నుంచి పొడిచిన అనంతరం కూడా అక్కడి నుంచి పారిపోయినట్లుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు? వారికి సంబంధించి లొకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ప్రస్తుతం అయితే ఇప్పుడు డెడ్ బాడీ సంబంధించి ఫ్యూనరల్స్ అవన్నీ చేయాలి కాబట్టి దీనికి ఒక టీము, వాళ్ళను వెతకడానికి కూడా టీమ్స్ ఏర్పాటు చేసినాము. త్వరలో పట్టుకొని మళ్ళీ మీడియా ముందు ప్రవేశపెడతాం. సార్, ఫైనల్గా ఒక నడి రోడ్డు మీద దాదాపు కత్తిపోట్లు పొడిచి హత్య చేస్తున్నా కూడా అంటే చుట్టుపక్కల వాళ్ళు స్పందించిన తీరు, ఈ మధ్య కాలంలో నేరాలు జరుగుతున్న సందర్భంలో వీడియోలు తీసి వైరల్ చేయడం, మీరు ఒక ఎలాంటి సందేశం ఏమిస్తారు సార్ ప్రజలకి? ప్రజలు కొంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వీడియోలు తీస్తూ వినోదం కోసమో వైరల్ కోసమో ఆలోచించినంతగా ఒక సాటి వ్యక్తి ప్రాణాలు కోల్పోతుంటే కాపాడదామన్న స్పృహ తగ్గిపోతుంది. ఇది విచారించదగిన విషయం. ఎవరైనా ప్రజలు వాళ్ళని అడ్డుకుంటే అతడు కాపాడబడేవాడు. అది చేయకుండా కేవలం వీడియోలు తీసి వీడియోలు సర్క్యులేట్ చేయడంలో ఉన్న ఆనందం, ఒక వ్యక్తిని కాపాడడంలో ఆనందం ఉన్నదని గమనించట్లేదు ప్రజలు. అది ప్రజలు కొంచెం విజ్ఞతతోటి మెలిగి అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వీడియోలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా వ్యక్తి ప్రాణాలకు ప్రాముఖ్యత ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మేడ్చల్ హత్య ఘటనలో ఉమేష్ సోదరుడే, ఇద్దరు సోదరులే ఈ హత్యకు పాల్పడ్డట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం కూడా కీలక విషయాలు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా హత్య అంటే ఇంత దారుణంగా హత్య చేస్తున్న సందర్భంలో స్థానికులు వీడియోలు తీసి స్పందించకపోవడం అనేది కరెక్ట్ కాదు. బాధ్యతగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఒక సందేశాన్ని ఇస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, మేడ్చల్ నుండి.